హాయ్ అండి. ఈరోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కొన్ని బెండకాయలు ఉన్నాయి. ఆ కర్రీ వండితే ఒక్కరికి కూడా రాదు. అలా అని బెండకాయ రైస్ చేశాను, చాలా బాగా వచ్చింది. లంచ్ బాక్సులకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 15 మినిట్స్లో చేసుకోవచ్చు. అంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ముందుగా అయితే బెండకాయలను కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది వేయించుకునే లోపు ఇక్కడైతే నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెసేజ్లో టైప్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చల్లారినాక ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారా, బెండకాయ కూడా ఈ విధంగా ఫ్రై అయినది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్లు వేయించుకోవాలి. వేయించుకున్నాక కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోగానే ఇంకా అందులో మనం 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో మనం వేయించుకున్న బెండకాయలు కూడా వేసుకొని కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు రైస్ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఎమ్మి ఎమ్మి బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ ఉంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.